సిద్ధడు అద్దంకెళ్ళి వెళ్ళాడు, వచ్చాడు అన్నటువంటిది ఒక సామెత ఉంది. అదేంటంటే సిద్ధడు అనేటటువంటి అతను అమాయకుడు, పెద్దగా అవగాహన ఉండదు, లోక జ్ఞానం లేదని అమ్మా నాన్నలు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. దాంతో అతను ఎట్లయినా సరే వాళ్ళ దగ్గర నిరూపించుకోవాలనుకున్నాడు మిగతా సోదరులతో పోల్చుకుంటే. ఓ రోజున అమ్మ నాన్న రాత్రి పడుకున్నప్పుడు మాట్లాడుకునేది వింటాడు. రేపు పొద్దున్న సిద్ధడిని అద్దంకి పంపించాలా, వెళ్ళి అక్కడ సోన్సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర సోన్సో మందులు తీసుకురావాలి ఇదంతా. అయితే ఈ సిద్ధడు ఆ మొదటి మాట మాత్రమే అన్నాడు, అద్దంకి పంపించాలి. రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్ళిపోయాడు. పొద్దున్న లేచేటప్పటికి ఇంట్లో సిద్ధడు కనిపించలేదు. అమ్మ నాన్న అడిగారు అనమాట, ఏంటి ఇదే కాసేపు ఎతికారు అదంతా ఊరంతా. మధ్యాహ్నానికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవారంటే, నేను అంత తెలివి తక్కువని ఏం కాదు, నేను చాలా తెలివైనవాడిని, మీరిద్దరు నన్ను అనుకున్నారు కదా నన్ను అద్దంకి పంపించాలని చెప్పి, అందుకని నేను అద్దంకి వెళ్ళి వచ్చాను అన్నాడు. అరే వెరినాగనా, నేను పంపించాలనుకున్నాం కానీ దేనికి పంపించాలో తెలుసుకోకుండా వెళ్తే ఇంక నువ్వేం తెలివిగలవాడేరా అన్నారు. అందుకనే సిద్ధడు అద్దంకి వెళ్ళాడు, వచ్చాడు అంటారు. ఇప్పుడు అట్లాంటిదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య చర్చలు, శాంతి పేరుతో జరిగినటువంటి చర్చలు అశాంతి అయితే రేకెత్తించలేదు, కానీ ఎలాంటి ఫలప్రదమైనటువంటి పరిష్కారం లేదు. ఇంటర్నల్గా మాత్రం ఏం పరిష్కరించాలని డిసైడ్ చేసుకున్నారన్నది తేలకుండా ముగిసిపోయింది.